కృష్ణా జిల్లాలో డిసెంబర్ నాటికి 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం గిట్టుబాటు ధరకే కొనుగోలు చేసేందుకు నిర్ణయించామన్నారు. కృష్ణా జిల్లా పబడిముక్కల మండలం తాడంగి గ్రామంలో ధాన్యం కల్లాల వద్ద రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పెనంలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ, పలువురు అధికారులు రైతులతో మాట్లాడారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందులో భాగంగానే రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం గిట్టుబాటు ధరకే కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు చేసేందుకు రైతులకు పంట పొలాలను 6 కోట్ల ధాన్యం సంచులు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. రైతులు దళారుల వద్ద మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 24, 25 తేదీల్లో వాతావరణంలో వస్తున్న మార్పులను రైతులు గమనంలో ఉంచుకొని పంటలను కాపాడుకునే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు భయపడి రైతులు ఎవరు తక్కువ రేట్కి ధాన్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు. కొనుగోలుకు సంబంధించి అన్ని రకాలుగా పకడ్బందీగా ప్రణాళికతో అంతా రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాము. దాంట్లో భాగంగా ఆల్రెడీ దాదాపు 190 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభించడం అయినది. దాంట్లో 39,000 మెట్రిక్ టన్నులు నిన్నటికి ఆల్రెడీ మేము ప్రొక్యూర్ చేశాము. ఆల్రెడీ మినిస్టర్ సార్ చెప్పినట్టు లాస్ట్ ఇయర్ ఈ నాటికి 2,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్ చేశాము. ఈసారి దాదాపు 20 టైమ్స్ ప్రొక్యూర్మెంట్ పెరిగింది. యాక్చువల్లీ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మనం ఆల్రెడీ వెహికల్స్ అన్ని కూడాను ట్యాగ్ చేసి పెట్టాము. గన్నీస్ కూడాను మంచి క్వాలిటీ ఉన్న గన్నీస్ని కూడాను అన్ని ఆర్ఎస్కేలో పొజిషన్ చేసి పెట్టాము. యాక్చువల్లీ అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాము. నా రిక్వెస్ట్ ఏమంటే రైతులందరికీ కూడాను సో దయచేసి మీకు ఏమి సందేహాలు ఏమున్నా కూడాను విఏఎస్ని, టీఎస్ని కలవండి. వాళ్ళందరికీ చాలా డీటెయిల్డ్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడా కూడాను కొన్ని చోట్ల మిషన్ హార్వెస్టర్ ఒక్కసారి విలేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తుందా లేదా అని కొంచెం కోతకు రాని వరి కూడాను కోసేది కొన్ని దృష్టికి వచ్చింది. అలాంటి దయచేసి చేయొద్దండి. ఆల్రెడీ క్షేత్రస్థాయి సిబ్బందికి ఇచ్చిన సూచనలు ఏమంటే మీ విలేజ్కి మిషన్ హార్వెస్టర్ వచ్చినప్పుడు మీది ఇంకాను వరి మెచ్యూర్ అవ్వకపోతే నెక్స్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు ఆ మిషన్ హార్వెస్టర్ని తెప్పించి మేమే హార్వెస్ట్ చేయించిస్తాము. సో దయచేసి ఇమ్మెచ్యూర్ ప్యాడీని మాత్రం హార్వెస్ట్ చేయొద్దు. ఇదొకటి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఎంతో పారదర్శకంగా రైతు సోదరుడికి ఒక అండగా నిలబడడానికి మా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారితో, జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు, మా ఎండీ గారు ఢిల్లీరావు గారితో మేము పర్యటిస్తున్నప్పుడు అధికార యంత్రాంగం రైతు సహాయ కేంద్రాల్లో ఏ విధంగా రైతు కష్టపడి పండించిన ఆ పంటకి న్యాయం జరిగే విధంగా కనీస మద్దతు ధరకు మేము కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే కృష్ణా జిల్లాలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆల్రెడీ ఈ రోజుకి 2000% ఎక్కువగా మేము ధాన్యం కొనుగోలు చేసాం. 2000% ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసాం. సో రైతాంగానికి మన ప్రభుత్వం నుంచి ఒక భరోసా కల్పిస్తున్నాం. ప్రతి బస్తా కొనే విధంగా మేము సిద్ధమయ్యాం. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అనేది రాష్ట్ర చరిత్రలో ఏనాడు జరగలేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన సహకారం, రాష్ట్రానికి మంచి రోజులు రావాలి, రైతాంగానికి ఒక భరోసా నింపే విధంగా చేస్తున్న కార్యక్రమాల్లో రైతు సోదరులందరూ కూడా కొంచెం ఓపికగా, వాతావరణంలో ఎక్కడైనా మార్పులు ఉంటే మీరు తొందరపడి తక్కువ రేటుకి అమ్మకుండా ప్రభుత్వానికే దయచేసి మీరు అమ్మండి. తేమ శాతం విషయంలో కానివ్వండి, కొలతల విషయంలో కానివ్వండి, ఎక్కడైనా సరే మిల్లల దగ్గర జాప్యం జరగకుండా, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో జాప్యం జరగకుండా మా జిల్లా కలెక్టర్ గారు అద్భుతంగా ప్లానింగ్ చేశారు ఈ సంవత్సరం. గత సంవత్సరం వాతావరణంలో మార్పుల వలన రైతులు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆ పరిస్థితులు సార్ రాకూడదని చాలా లోతుగా మేము అవగాహన తెచ్చుకుని అన్ని విధాలుగా సిద్ధం చేశాం. మీకు అందరికీ బాగా తెలుసు, గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం మన జిల్లాకు వచ్చారు. ఆ రోజు గోతాల విషయంలో ఆయన కొన్ని సూచనలు చేశారు. దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,52,00,000 గోతాలు సేకరించి రైతాంగానికి కల్లాల దగ్గరే అందించే విధంగా మా రైతు సహాయ కేంద్రాల నుంచి మేము అందుబాటులో తీసుకొచ్చాం. టార్పాలిన్లు కూడా ఎక్కడైనా రైతులకి అవసరం అనుకుంటే ఉచితంగా, గత సంవత్సరం మేము 50% సబ్సిడీకి ఇచ్చాం. ఈసారి ఉచితంగా రైతులకి టార్పాలిన్లను కూడా మేము సరఫరా చేసే విధంగా
క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు మాకున్న అనుభవంతో రైతాంగాన్ని ఆదుకుంటాం. రాష్ట్రంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ తో కలకలం రేగింది. మావోయిస్ట్ అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా ఎన్కౌంటర్ తో ఒక్కసారిగా మావోయిస్టులు ఉలిక్కిపడ్డారు. ఎన్కౌంటర్ హిడ్మా, ఆయన భార్య హేమ, మరో 4 మావోయిస్టులు మృతి చెందగా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. ఇక మావోయిస్టుల ఎన్కౌంటర్ ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్టులపై ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కదలికలపై గత 2 నెలలుగా ఖచ్చితమైన నిఘా కొనసాగుతుందని, ఇటీవల జరిగిన సమన్వయ ఆపరేషన్లలో పెద్ద మొత్తంలో మద్దతు నెట్వర్క్ కూలిపోయిందని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణించడంతో ఈ ఆపరేషన్ కీలక దశకు చేరుకుందని తెలిపారు. ఇది రాష్ట్రంలో మావోయిస్టు నెట్వర్క్ కు పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం. మావోయిస్టు చరిత్రలోనే ఇది పెద్ద ఘటనగా పేర్కొన్నారు. కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లో నిర్వహించిన శోధనల్లో మొత్తం 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారని లడ్డా చెప్పారు. అరెస్ట్ అయిన వారంతా ఛత్తీస్గఢ్ కు చెందినవారే అని ఆయన వివరించారు. లడ్డా ఏపీలో ప్రస్తుతం మావోయిస్టుల రిక్రూట్మెంట్ పూర్తిగా ఆగిపోయిందని, కొంతమంది వారికి సహకరిస్తున్న సానుభూతి పరులను కూడా గుర్తిస్తున్నామని తెలిపారు. అయితే మావోయిస్టుల కీలక నాయకుడు దేవ్తో ఎక్కడ ఉన్నాడన్న విషయంలో ఇంకా స్పష్టమైన సమాచారం లేదని లడ్డా చెప్పారు. అతను ఛత్తీస్గఢ్ లేదా తెలంగాణ ప్రాంతంలో దాగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అరెస్టు చేసిన వారు దేవి ప్రొటెక్షన్ టీంలో భాగమని పేర్కొన్నారు. ఇక ఏపీలో జరిగింది జాయింట్ ఆపరేషన్ కాదని క్లారిటీ ఇచ్చారు. నిన్న జరిగిన ఆపరేషన్ పూర్తిగా ఏపీ పోలీసులు నిర్వహించారని, ఇది ఏ ఇతర రాష్ట్రంతో కలిపి చేసిన ఆపరేషన్ కాదని ఆయన స్పష్టం చేశారు. మావోయిస్టుల చరిత్రలో మొదటి సంఘటన, ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అరెస్టు కావటం, టాప్ కమాండర్లు మరణం, ఇది మావోయిస్టుల చరిత్రలో అరుదైన సంఘటనగా పేర్కొన్నారు లడ్డా. కేంద్ర హోంమంత్రి విధించిన లక్ష్యాల మేరకు 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని ఏడీజీ నమ్మకం వ్యక్తం చేశారు. ఏపీలో మావోయిస్టులు ఇప్పుడు లేరు, ఉన్నవారిని అరెస్టు చేశామని వెల్లడించారు మహేష్ చంద్ర లడ్డా. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ 5 డిస్ట్రిక్ట్స్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. బెస్ట్ పార్ట్ ఈజ్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్కి లేకపోతే పోలీస్కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్గా చేయడం జరిగింది. ఐ కాంప్లిమెంట్ ఆల్ మై ఆఫీసర్స్, దే ఆర్ విత్ మీ హియర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్స్. దీనిలో మేజర్ బ్రేక్ త్రూ ఉంటే ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ we could arrest so many people, important cadres at one time. దానిలో స్టేట్ కమిటీ మెంబర్స్, SZCM చెప్తాము, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ 3, వెరీ ఇంపార్టెంట్ కార్డర్స్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండ్ లాస్ట్ చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అలాగా DVCM డివిజనల్ కమిటీ మెంబర్స్ 5, ఏరియా కమిటీ మెంబర్స్ 19, దెన్ ప్లాటూన్ మెంబర్స్ 23, టోటల్ 50. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాము. దానిలో ఇంక్లూడింగ్ నేమ్స్, దేర్ ర్యాంక్, ఎక్కడి నుంచి ఉన్నారా, ఎక్కడ పని చేస్తున్నారు, మీ అందరూ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ప్రెస్ మీట్. దీనిలో వెపన్స్ 45 వెపన్స్, అమ్యునేషన్ 272 రౌండ్స్, 20 పిల్లెట్స్ అండ్ 280 కార్ట్రిజెస్, 2 మ్యాగజైన్స్, 4 knives, దెన్ 750 గ్రామ్ వైర్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, మావోయిస్ట్ లిటరేచర్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు నిన్న ఆల్రెడీ మీకు ప్రెస్ బ్రీఫింగ్లో అప్పుడు నేను చెప్పాను, ఆ ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది ఎస్కేప్ అయిపోయారు. సో దానికి మేము స్పెషల్ ఆపరేషన్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది ఇన్ కంటిన్యూషన్ టు ద సేమ్ ఆపరేషన్. సో దోస్ పీపుల్ ఆర్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ లెఫ్ట్ అవుట్ యాజ్ ఆఫ్ నౌ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాబ్లీ షార్ట్లీ విల్ ట్రై టు టేక్ దెమ్. దీనిలో కొంతమంది ఏ ఆఫెన్స్లో ఉన్నారు ఆ అన్ని డీటెయిల్స్ కూడా మీ ప్రెస్ నోట్లో రాస్తాము. అండ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అబౌట్ ఎనీ పర్టికులర్ పర్సన్స్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ సెపరేట్లీ ఇఫ్ యూ వాంట్, బికాస్ ఆల్ ఆఫ్ యూ మే నాట్ రిక్వైర్ దోస్ సో మెనీ డీటెయిల్స్. జస్ట్ టు రీఇటరేట్, ఐల్ సే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ specific int-based, very smooth execution from the field officers in the history of AP Police and its professionalism. We did it and will continue to strive that AP becomes a Maoist free state. Kontamandi ninna naaku kuda cheppara tarvata I have seen in media that how many people, so many people can come and stay here and police is not aware. I would say it's not correct.
we had our intelligence, we were keeping it track, we were waiting for the right opportunity because we wanted to know వాళ్ళు ఏమి చేయగలుగుతారు, వాళ్ళ ప్లాన్ ఏమి, ఎందుకు ఇక్కడ వస్తున్నారు, ఫ్యూచర్లో ఏమి ఎక్కడ పోతారు, ఇవన్నీ దృష్టి వల్ల we were just keeping silent and observing everything. So I assure all people of Andhra Pradesh that AP Police, our intelligence network, all we are alert. We are here to safeguard the state the best possible way. ఈ అరెస్ట్ వల్ల భయపడాలికి అవసరం లేదు. We'll see that whatever is happening, whatever we are doing, it's entire towards the goal to make again AP Maoist free. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో అరెస్టైన 50 మంది మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు వైద్య పరీక్షల నిమిత్తం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. ఏలూరు, కాకినాడ, విజయవాడలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా ఆయా నగరాల్లోని ఆ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించి భారీగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా వీరి నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తుంది. అదుపులోకి తీసుకున్న మావోయిస్టుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, భద్రతను పర్యవేక్షించే జ్యోతి సైతం ఉన్నట్లు సమాచారం. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రధాన నగరాలకు వీరు ఎందుకు వచ్చారు, దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా, ప్రముఖులను ఎవరినైనా టార్గెట్ చేస్తున్నారా అనే కోణంలో మావోయిస్టులను పోలీసులు విచారిస్తున్నారు. 2026 మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ను తెరపైకి తీసుకువచ్చింది. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలు కూంబింగ్ను తీవ్రతరం చేశాయి. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలోకి మావోయిస్టులు వచ్చారనే ఒక చర్చ సైతం సాగుతుంది. అదీ కాక ఈ ప్రాంతాన్ని తమకు షెల్టర్ జోన్గా ఉపయోగించుకోవచ్చునని వారు భావించారని, అందుకే ఏపీకి వచ్చారని తెలుస్తుంది. మీడియా అండి, అందుకే తీయకూడదు అన్నాం. మీరు అక్కడే ఉన్నారు, మేము అక్కడ గ్లాసు
గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శక్తివంచన లేకుండా శ్రమిస్తానని గుడివాడ ఎమ్మెల్యే రాము వెనుగండ్ల పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇళ్ల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. నందివాడ మండలం పుట్టకుంట సచివాలయం వద్ద ఎమ్మెల్యే రాము ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల నుండి 128 సమస్యల అర్జీలను ఎమ్మెల్యే రాము అందుకున్నారు. ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ సమస్యలపై అత్యధికంగా అర్జీలు రావడంతో రెవెన్యూ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆగటం లేదని ఫిర్యాదులు చేయడంతో గుడివాడ డిపో అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము సమస్యను పరిష్కరించారు. ఇతర సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము అత్యధిక సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. సాంకేతిక, ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రజా దర్బార్లో పాల్గొన్న ప్రజలకు ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజల్లో ఒకటిగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతగా భావిస్తానని పేర్కొన్నారు. అందుకే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నందివాడ మండలంలో తాగునీటి సమస్యలు తగ్గించామని, కోట్లాది రూపాయలతో అనేక గ్రామాల్లో రోడ్లు వేశామని, విద్యుత్ సమస్యలు పరిష్కరించామని ఆయన చెప్పారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఆర్థికపరమైన అంశాల పరిష్కారంలో కొంత ఆలస్యం ఉన్నా వాటిని పరిష్కరించడం మాత్రం పక్కా అని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. రోడ్లు వేపిస్తానికి కూడా పూర్తి ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈసారి నెక్స్ట్ వచ్చే పీజీఆర్ఎస్ లో మీకు కూడా అక్కడ ఎస్టీ కాలనీలో రోడ్లు పెడదాము, గుర్తుపెట్టుకోండి. ఎస్టీ కాలనీలో రాసుకోవాలి. నువ్వు కూడా పీజీఆర్ఎస్ లో ఎంఎన్ఆర్జిఎస్ లో మనం రోడ్లు పెడుతున్నాము. ఇక్కడ రోడ్స్ వేపించే పూచి మేము చూసుకుంటాం. ఇంటికి సంబంధించి మీరు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మీకు 2,50,000 100% శాంక్షన్ అవుతాయి. శాంక్షన్ అయిపోయిన తర్వాత మిగతా కూడా నేను చేసుకుని వస్తామని చెప్పేసి మీకు చెప్తాను. తప్పకుండా చేద్దామండి. ఈ సెంటర్లో ఉన్నత లక్ష్యాలను కలిగి ఉండి వాటి సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ విద్యార్థులకు ఉద్బోధించారు. పాఠశాల స్థాయి నుంచే పాఠ్య పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలని, అదే జ్ఞానానికి పునాది అని సూచించారు. మార్కుల కోసం చదివే చదువుల కన్నా భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలు చేసే జ్ఞానం కోసం పాటుపడాలన్నారు. ఉంగుటూరు మండలంలోని ఉంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం పథకం పరిశీలించారు. పాఠశాలలోని మెనూ పరిశీలించి ఆ ప్రకారమే విద్యార్థులకు భోజనం పెడుతున్నారా అని పాఠశాల యాజమాన్యాన్ని ఆరా తీయగా మెనూ ప్రకారమే ప్రధానోపాధ్యాయులు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహంశక్తికి భోజనం చేసి వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే పాఠ్య పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలని, అదే జ్ఞానానికి పునాది అని సూచించారు. మార్కుల కోసం చదివే చదువుల కన్నా భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలు చేసే జ్ఞానం కోసం పాటుపడాలన్నారు. పాఠ్య పుస్తకాల్లో చదివిన అంశాలను సొంతగా రాయటం అలవాటు చేసుకోవాలని, అదేవిధంగా తోటి విద్యార్థులతో చర్చించడం ద్వారా సబ్జెక్ట్ ఎక్కువ కాలం గుర్తుండేందుకు అవకాశం ఉంటుందన్నారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఏ వృత్తిలోనైనా కీలక పాత్ర పోషిస్తాయని, ఈ నేపథ్యంలో మౌఖిక, వ్రాతపూర్వక కమ్యూనికేషన్లను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఉన్నత స్థానాలకు చేరుకున్నారని, అటువంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తి పొందాలన్నారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ అనిత, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. వైద్య కళాశాలను తెగ నమ్ముకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో 50,000 సంతకాల సేకరణ పూర్తయిందన్నారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి పేదలకు వైద్యాన్ని దూరం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు.
మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 43వ డివిజన్ పరిధిలోని చర్చ్ సెంటర్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ భూపతి కోటిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి సంతకాలు సేకరించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి స్థలాలు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించి ఎన్నికల ముందే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి తరగతులు కూడా ప్రారంభించారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభానికి చేరువలో ఉన్న మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు నిలిపివేశారన్నారు. కుట్రతో ప్రభుత్వ ఆస్తులను, వైద్య కళాశాలను, ప్రభుత్వ వైద్యశాలను అమ్మేందుకు పెత్తందారులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యను జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించారన్నారు. విద్యకు, వైద్యానికి డబ్బులు చెల్లించే విధంగా కూటమి పరిపాలన చేస్తుందని ఇది చాలా బాధాకరమన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. కార్పొరేటర్ భూపతి కోటిరెడ్డి మాట్లాడుతూ పార్టీ పిలుపు మేరకు కోటి సంతకాలు సేకరిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 43వ డివిజన్లో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు. పేదలకు వైద్య విద్యను దూరం చేస్తుందని ఆయన మండిపడ్డారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 43వ డివిజన్లో మా స్థానిక కార్పొరేటరు కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటికే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 50,000 పైన సంతకాల సేకరణ ఇప్పటికే జరగడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చూస్తున్నారు, ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో అది మనకు వద్దు, మెడికల్ కాలేజీలు గవర్నమెంటే ఉండాలి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో గతంలో విభజిత ఆంధ్ర రాష్ట్రానికి 11 మెడికల్ కాలేజీలు ఉంటే అది కాకుండా ఇప్పుడు నూతనంగా ఇంకో 17 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన చేసి 5 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. మరొక 2 కాలేజీలు ఎన్నికల కోడ్ టైంలో ప్రారంభించడం జరిగింది. మిగతా 10 కాలేజీలు కూడా వివిధ దశల్లో అవి నిర్మాణంలో ఉన్నాయి. వాటన్నిటి కూడా అమ్మేసే విధంగా పూర్తయిన మెడికల్ కాలేజీలు, కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను అన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసి డబ్బులు దండుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అది గవర్నమెంట్ మెయింటైన్ చేయాలా, మెడికల్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ అనేది ఈరోజు పూర్తిగా కూడా డబ్బులు ఇవ్వకుండా పేదవారికి వైద్యాన్ని అందజేయకుండా చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ ప్రైవేటు వైద్యం మీకు తగ్గాలనుకుంటే గవర్నమెంట్ కాలేజీలు పెరిగితే ఈ ఆరోగ్యశ్రీ మీద ఒత్తిడి తగ్గుతుంది. అలా కాకుండా ఆరోగ్యశ్రీ అని చెప్పని అరాకొర వసతులతో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చుకొని మిగతా వాళ్ళ ఆరోగ్యాన్ని తొంగలో తొక్కే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీ అనేది ఒక చారిత్రాత్మకం, దాన్ని కొనసాగించాలని చెప్పని మేము కోరుకుంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని, లేని పక్షంలో వివిధ విధాలుగా ఆల్రెడీ మొన్న 12వ తారీఖు నాడు ర్యాలీ చేశాము, ఇప్పుడు కోటి సంతకాలు చేస్తున్నాము, వీటన్నింటినీ గవర్నర్ గారికి అందజేస్తాము. మళ్ళీ ఎటువంటి ఒత్తిడి చేయాలో ఆ కాలేజీలు ప్రైవేటీకరణ అయ్యేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది. ప్రైవేటీకరణ కాకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కోటి సంతకాల సేకరణ, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో 43వ డివిజన్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ నేపథ్యంలో మరి చర్చి సెంటర్లో మరి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడికి స్వచ్ఛందంగా ప్రజలు సమూహంగా బయలుదేరి సంతకాలు పెడతా ఉన్నారు. మరి ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటేనే మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు సుభిక్షంగా ఉంటారు, వాళ్ళకు ఉచితంగా అందించాలనే సంకల్పంతో ఆ రోజు మరి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు చేయలేని విధంగా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున 17 మెడికల్ కాలేజీలు శంకుస్థాపన చేసి మరి 2 సంవత్సరాలు కరోనా పోయింది, 3 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజీలు మరి కట్టించి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి గతంలో 40 years ఇండస్ట్రీ చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు, మాటల వరకే కానీ చేతల ప్రభుత్వం కాదు.
భారతదేశ ఆర్థిక అభివృద్ధి చెందాలన్న రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ప్రజలకు చేరువ కావాలన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆకాంక్షించారు. ఇందిరాగాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉందని, అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, పూర్వ వైభవం కోసం రాహుల్ గాంధీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. భారతరత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతిని నిర్వహించారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నగర కాంగ్రెస్ నేతలు కలిసి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ, ఆర్థిక కార్యక్రమం ద్వారా దేశాభివృద్ధికి, బడుగుల ఉన్నతికి ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశాభివృద్ధి, సమాజ ప్రగతి సాధ్యపడుతుందన్నారు. వీరవనితిగా పేరుగాంచిన ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. ఆమె చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకొని కాంగ్రెస్ పురోభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వీరవనిత ఇందిరాగాంధీ గారి 108వ జయంతి ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆవిడని జ్ఞాపకం చేసుకుంటూ, ఆవిడ నాయకత్వాన్ని మరొకసారి స్మరించుకుంటూ, తన కుటుంబాన్ని, తన కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలనన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటూ, ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంది. అలాగే ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబం కూడా ఆ కుటుంబానికి కట్టుబడి ఉంది. మళ్ళీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అదొక్కటే మార్గం మన దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికుండాలన్నా, లేక మన రాజ్యాంగం బ్రతికి ఉండాలన్నా. మరొకసారి ఇందిరాగాంధీ గారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తుంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, అలీన దేశాలకు అధ్యక్షురాలుగా, భారత ప్రధానిగా ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, గరీబీ హఠావ్ అనే గొప్ప నినాదంతో ఈ దేశ ప్రజల హృదయాలను దోసిన వ్యక్తి, నిరుపేద కుటుంబాలకి లక్షలాది ఎకరాలు కూడా భూసంతర్పణ చేసినటువంటి కుటుంబం ఇందిరాగాంధీ గారి కుటుంబం. అలాగే వాళ్ళు ఏ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, ఇందిరమణి అనేటటువంటి దాంట్లో కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలు లేకుండా అందరికి కూడా ఇందిరమణి ఇచ్చేటటువంటి సిస్టమ్ తీసుకొచ్చాం. ఇందిరమ్మ అంటేనే ఇవాళ ఈ దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి మహనీయురాలు. ఎంతమంది దేశ ప్రధానులు మారినా ఇందిరా ఇవాళ దేశ ప్రజల హృదయాల్లో ఉందని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇవాళ ఆట కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి మోడీ లాంటి వాళ్ళు మాట్లాడుతారంటే సిగ్గుచేటు. ప్రజాస్వామ్య రక్షణ కోసం, రాజ్యాంగ రక్షణ కోసం నిరంతరం పోరాడి దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి త్యాగమయ్యి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఆ రోజు ఇవాళ 108వ జయంతి సందర్భంగా ఆవిడ గంటలు అర్పిస్తూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా ఆవిడ అడుగుజాడల్లో నడుస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.